పెహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన కశ్మీర్ ప్రజలు ఇప్పుడు మరో సమస్యతో జుట్టు పీక్కుంటున్నారు. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి తిరుగుతుండటంతో ఎవరిని నమ్మాలో తెలియక అయోమయంలో పడ్డారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక సతమతమవుతున్నారు. పెహల్గాం దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ దుస్సాహసాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. శత్రుదేశ డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మనకుందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ అన్నారు. అదే జరిగితే దాయాది ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవలసిందేనని ఎద్దేవా చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దాయాది దేశంపై విమర్శలు చేశారు.